భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఏపీపీఎస్సీ డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్స్ను రేపటి నుంచి విడుదల చేయబోతోంది. మరి దీనికి సంబంధించి ఏపీపీఎస్సీ వెబ్సైట్లో మరి వెబ్ నోట్ అనేది విడుదల చేయడం జరిగింది. ఏపీపీఎస్సీ డిపార్ట్మెంటల్ టెస్ట్ హాల్ టికెట్స్ అనేవి రేపటి నుంచి విడుదల కాబోతున్నాయి. మరి ఈ చెప్పబోయే విధానం ద్వారా మీకు సంబంధించినటువంటి డిపార్ట్మెంటల్ హాల్ టికెట్స్ ను మీరు ఏపీపీఎస్సీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ యొక్క డిపార్ట్మెంటల్ టెస్ట్ హాల్ టికెట్స్ ను మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ముందుగా ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి వెబ్సైట్ ని మీరు ఓపెన్ చేయాలి. ఏపీపీఎస్సీకి సంబంధించిన వెబ్సైట్ అడ్రస్ psc.ap.gov.in అనే వెబ్సైట్. మరి వెబ్సైట్ లోకి వెళ్తే ఇక్కడ అనౌన్స్మెంట్స్ అంటూ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ అనౌన్స్మెంట్స్ లో మరి డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించినటువంటి వెబ్ నోట్ ని మనం ఇక్కడ చూడవచ్చు. మొదటగా మనం వెబ్ నోట్ లో ఏం సమాచారం ఉందో చూస్తే ఇక్కడ క్లిక్ చేస్తే ఈ విధంగా వెబ్ నోట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఏపీపీఎస్సీ డిపార్ట్మెంటల్ పరీక్షలు మే 2024 సెషన్ కి సంబంధించి ఇట్ ఈస్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ దట్ ద డిపార్ట్మెంటల్ టెస్ట్ మే 2024 సెషన్ ఆర్ షెడ్యూల్డ్ టు బి హెల్డ్ ఫ్రమ్ July 28 to August 2nd at 16 district centers of Andhra Pradesh and a total of 33,603 candidates have applied for the departmental tests. The candidates are herewith informed that they may download their hall tickets from the Commission's website https://psc.ap.gov.in from July 19, 2024 onwards till the last date of examination, that is August 2, 2024 అంటూ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే డిపార్ట్మెంటల్ పరీక్షకు అప్లై చేశారో అటువంటి వారు రేపటి నుంచి మీ యొక్క హాల్ టికెట్ అనే దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఈసారి జరగబోయే మే 2024 సెషన్ కు సంబంధించినటువంటి పరీక్షలకు 33,603 మంది మరి హాజరు కానున్నారు. వీరి యొక్క హాల్ టికెట్స్ అనేవి మరి రేపటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్షలు జూలై 28 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు పరీక్షలు అనేవి జరగబోతున్నాయి. మరి మీ యొక్క హాల్ టికెట్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే మొదటగా ఏపీపీఎస్సీ వెబ్సైట్ ఓపెన్ చేయండి. తర్వాత ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ లాగిన్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా మీ యొక్క యూజర్ ఐడి తర్వాత మీ యొక్క పాస్వర్డ్, అంటే యూజర్ ఐడి అంటే మీరు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ఐడి అనేది చేసుకుని ఉంటారు డిపార్ట్మెంటల్ పరీక్షకు సంబంధించి, దాన్ని మీరు ఎంటర్ చేయాలి. మరి దాన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఓటీపీఆర్ ఐడి పాస్వర్డ్ క్యాప్చా ఎంటర్ చేసి మీరు లాగిన్ అని క్లిక్ చేయగానే మీ యొక్క అకౌంట్ లోకి మీరు లాగిన్ అవ్వడం జరుగుతుంది. మరి లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ సైడ్ లో మరి హాల్ టికెట్స్ అంటూ కనిపిస్తాయి, డౌన్లోడ్ హాల్ టికెట్ అని. ఇక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు లాగిన్ అనేది రాదు, మీ వివరాలు వస్తాయి. మరి ఆ వివరాలు వచ్చిన తర్వాత మీరు ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు డిపార్ట్మెంటల్ టెస్ట్ కు సంబంధించినటువంటి హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవడానికి మరి ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. మరి అందులో మీరు ఏదైతే పరీక్ష రాయబోతున్నారో వాటికి సంబంధించిన పేపర్స్ డిస్ప్లే అవుతాయి. వాటిలో మీరు ఏదైతే రాయబోతున్నారో ఆ పేపర్ ను సెలెక్ట్ చేసుకుని మీ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఏపీపీఎస్సీ వెబ్సైట్ లోకి వెళ్ళి మరి డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ ను రేపటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఏపీపీఎస్సీ మరి హాల్ టికెట్స్ కు సంబంధించినటువంటి సమాచారం డిపార్ట్మెంటల్ టెస్ట్ కు సంబంధించి. మరి డిపార్ట్మెంటల్ పరీక్షలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.